హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ఈ వీడియోలో ఉసిరికాయలతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి రాసి ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయల్ని బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన ఉసిరికాయ ముక్కలను మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉడికిన అన్నం పొడి పొడిగా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ అన్నాన్ని బాగా చల్లారనివ్వాలి. 2 కప్స్ అన్నానికి 1 కప్ ఉసిరి ముక్కలను తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 తుంచిన ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ, 6-7 పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం తురుము, ఒక కరివేపాకు రెబ్బ వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన ఉసిరి తురుమును, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసి 1/2 కప్ వేరుశనగ పప్పు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు వేసే ముందు కూడా అదే కడాయిలో వేరుశనగ పప్పు ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత పోపు పెట్టిన ఉసిరి తురుమును చల్లారిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పును కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉసిరికాయ పులిహోరని చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.